తెలుగు రాష్ట్రాల నదీ జలాల వివాదంపై కేంద్రం ఫోకస్ పెట్టింది. వివాదాల పరిష్కారానికి సంబంధించిన కమిటీని కేంద్రం నోటిఫై చేసింది. అలాగే కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ కాలపరిమితిని మరో ఏడాదికి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సుమిత్ర, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నదీ జలాల వినియోగంలో నెలకొన్న వివాదాల పరిష్కారానికి సంబంధించి కమిటీని ఇవాళ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. కేంద్ర ప్రభుత్వం సహకార సమైక్య విధానంతో గత 11 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారానికి సంపూర్ణ సహకారం అందిస్తుందని కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం కూడా ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. ఇందుకోసం ప్రత్యేకమైన వేదికలను సైతం కూడా ఏర్పాటు చేసి సమన్వయంతో సమస్యల పరిష్కారానికి బాటలు వేస్తుందనే అంశాన్ని కూడా స్పష్టం చేశారు. అయితే కృష్ణా నది జలాల వివాద పరిష్కారానికి అక్టోబర్ 6, 2023 నాడు కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2కు సంబంధించిన సందర్భంలో ఏర్పాటు చేశారు. దాని అడిషనల్ టర్మ్ సైతం కూడా ఆ ప్రిఫరెన్స్ కింద దాదాపు 2 ఏళ్ల కాల వ్యవధిని ఆగస్టు 1 నుంచి 2025 వరకు కూడా ముగియడంతో కృష్ణా జలాల వినియోగంపై వాదనలు నడుస్తున్నందున దీన్ని మరో ఏడాదికి అంటే జూలై 31, 2026 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల జల వివాదాల పరిష్కారానికి కేంద్రం అన్ని రకాలుగా కూడా సహకారం అందిస్తుందని కూడా ఆయన ఒక ప్రకటన జరపడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పునరుద్ధరణ చట్టంలోని చాప్టర్ 9 సెక్షన్ 84 ప్రకారం కృష్ణా గోదావరి నది జలాల వినియోగానికి సంబంధించిన విషయంలో సమస్యల పరిష్కారం కోసం అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటైందని ఆ సందర్భంలో 16 జూలై 2020 నాడు ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా సమావేశం అవడం, ఆ సమావేశంలో ఇదే అంశం చర్చించడంతో పాటు 2 రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు ఈ కమిటీలో ఉండే విధంగా కూడా ఒక కమిటీని రూపొందించాల్సిన కూడా ఆ సందర్భంలో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం కూడా ఇదే అంశాన్ని కేంద్ర జలశక్తి మంత్రికి వివరించడం జరిగింది. ఆ సమావేశంలో 2 రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు సైతం కూడా పార్టిసిపేట్ చేయడం, దాదాపు దానిపైన 2 గంటల పాటు సుదీర్ఘంగా సిఆర్ పర్యటన జరిగిన సమావేశం అనంతరం కూడా ఇటీవల అపెక్స్ కమిటీ ఒక డ్రాఫ్ట్ తయారు చేయడంతో పాటు కమిటీలో ఎవరెవరు ఉండాలి, ఎవరెవరు ఉంటే బాగుంటుందనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తూనే ఒక కమిటీని కూడా నిర్ణయించడం జరిగింది. అపెక్స్ కౌన్సిల్ నిర్ణయించిన మేరకు ఇరు రాష్ట్రాలకు సంబంధించి 2 రాష్ట్రాల ప్రభుత్వాలకు సంబంధించిన ప్రతినిధులను నామినేట్ చేయాలని ఆ సందర్భంలో సూచించడం జరిగింది. డిసెంబర్ 23, 2020 నాడు తెలంగాణ ప్రభుత్వం నామినేట్ చేయడంతో తాజాగా శుక్రవారం అంటే ఈ రోజు కేంద్ర జలవనరుల శాఖ సంఘం సైతం కూడా ఒక కమిటీని నోటిఫై చేసింది. ఈ కమిటీలో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు ఉంటారు. ముఖ్యంగా ఈ కమిటీకి కేంద్ర జలవనరుల సంఘం చైర్మన్ నేతృత్వం వహించున్నారు. కమిటీలో తెలంగాణ నుంచి జలవనరుల శాఖ సలహాదారుతో పాటు ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ సెక్రటరీ అండ్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ సభ్యులుగా ఉండడంతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి జలవనరుల శాఖ స్పెషల్ సెక్రటరీ, జలవనరుల శాఖ సలహాదారు, ఇంజనీరింగ్ చీఫ్లు, ఇరిగేషన్ సంబంధించిన అధికారులు కూడా సభ్యులుగా ఉండబోతున్నారు. వీరితో పాటు కృష్ణానది యాజమాన్యం బోర్డుతో పాటు హైదరాబాద్ చైర్మన్, అదేవిధంగా గోదావరి నది యాజమాన్యం బోర్డుతో పాటు నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ సైతం కూడా ఇందులో ఉండబోతుంది. ఇక సిడబ్ల్యూసీ సంబంధించిన చీఫ్ ఇంజనీర్స్ కూడా సైతం కూడా సభ్యులుగా ఉండబోతున్నారు. ముఖ్యంగా 2 రాష్ట్రాల మధ్య నెలకొన్న ఇష్యూ సంబంధించి వాటర్ కు సంబంధించిన వివాదాలని కొలిక్కి తీసుకొచ్చేందుకే తాజాగా ఈ కమిటీని కూడా నోటిఫై చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ రోజు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ సతీష్.